నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. సముద్రంలో గుండు సూది కోసం అమెరికా వేట. హార్మోజ్ జలసంధిలో వాళ్ళు పెట్టినటువంటి మైన్స్ ఎక్కడున్నాయి, ఏం సంగతి, అవి ఏ రూపంలో ఉన్నాయి అని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంత చక్కటి కొటేషన్. సముద్రంలో గుండు సూది కోసం అమెరికా వేట. ఒకానొక సందర్భంలో మాడుగుల నాగమణి శర్మ గారు సహస్రావధానం చేస్తూ ఉంటే ప్రధానమంత్రి పివి నరసింహారావు వచ్చేసి ఆయన దగ్గర కూర్చుంటే అవధాని గారు అడిగినారు, అయ్యా ఏదైనా ప్రశ్న ఉంటే వెయ్యి అంటే ఆయన ఏమన్నాడు, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి నాకు పరిపాలనలో. అది ఎట్లా ఉన్నదంటే గడ్డివాములో సూది, గడ్డివాములో గుండు సూది వేస్తే దొరుకుతుందా? అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్య, నాకు ఉన్నటువంటి సమస్యలలో నుంచి ఒక సమస్య ఎంచుకోమన్నాడు. ఆ మాట యాదికి వస్తున్నది ఇప్పుడు మన పివి గారు అన్నటువంటి మాట. సముద్రంలో గుండు సూది కోసం అమెరికా వేట. ఒక భారీ జలంతర్గామి మునిగినా, విమానం కూలినా విశాల సముద్రంలో దాని ఖచ్చితమైన జాడను కనుక్కోవడానికి వారాలు పట్టవచ్చు, ఏళ్ళు పట్టవచ్చు. మలేషియా విమానం జాడ ఇప్పటికీ దొరక్కపోవడమే దీనికి ఉదాహరణ. అలాంటిది నీటి కింద అమర్చిన చిన్న సైజు సీ మైన్స్ను వెతకడం అంటే సముద్రంలో గుండు సూది కోసం జల్లెడ పట్టినట్లే. ప్రస్తుతం అమెరికా పరిస్థితి అట్లే ఉంది. ఇరాన్ సీ మైన్స్ను ఊడ్చేసి హార్మోజ్ జలసంధిని క్లీన్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నా అదంతా సులువైన విషయం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు మైన్స్ ఎక్కడ పరిచామో తెలియదని ఇరాన్ గందరగోళం సృష్టించి వదిలేసింది. దీంతో ఇప్పుడు వాటిని గుర్తించి తొలగించడం అమెరికాకు కత్తి మీద సాంలా మారింది. డజన్ల కొద్దీ యుద్ధానికి సంబంధించిన షిప్పులన్నీ అక్కడ ఉన్నాయి. హార్మోజ్ జలసంధి సమీపంలో హెలికాప్టర్లు ఉన్నాయి, వైమానిక దళం ఉంది, అన్నీ ఉన్నాయి. రంగం సిద్ధం చేసి ఎప్పుడు యుద్ధం చేస్తారో ఓ టైం కూడా ఇచ్చిండు, 7:30 మొన్న. మళ్ళీ ఇప్పుడు వెనక నుంచి శాంతి చర్చలని మళ్ళీ పెట్టిండు. సాధ్యం కావడం అనేది అది సాధ్యం అయితే లేదు అమెరికాకు. ఏమున్నా పొద్దున ఓ మాట, మధ్యాహ్నం ఓ మాట, రాత్రి ఒక మాట. ట్రంప్ చేసే పని గంతే తప్ప ఏం లేదు, అక్కడ సాధించేది ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ వెనకపోతే మళ్ళేందో ప్రపంచం, ఇప్పుడు ప్రపంచంలోనే విలువ పోయింది అమెరికాకు. ఆయనతో విలువ పోతుంది. దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చేటివి ఉన్నాయి, వాటిలలో పూర్తిగా ఫెయిల్ అయిపోతారు వీళ్ళు. ఇవన్నిటిని తోక ముడిచి జాడిచ్చి వెనుకకు పోయేందుకు ధైర్యం చేయక భయపడి ఏదో ఒక కూత కూస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న ఆర్మీ అయితే కదా, ఈయనైతే ట్రంప్ పోయి సముద్రంలోకి వెళ్ళి చూడాడు కదా. ఆర్మీ వాళ్ళు సాధ్యాలు వాళ్ళే గుర్తిస్తారు. చాలా కష్టమైనటువంటి పనిగా మారిపోయింది అది. హార్మోజ్ మార్గంలో ఇరాన్ పరిచిన సీ మైన్స్ తొలగించేందుకు అమెరికా 2 గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్, యుఎస్ఎస్ మైకేల్ మర్ఫీని రంగంలోకి దింపింది. అయితే ఇవి నేరుగా మైన్స్ ఉన్న ప్రాంతానికి వెళ్ళవు. ఇందుకోసం MK-18 మార్క్ II కింగ్ షిప్ లాంటి మానవరహిత అండర్ వాటర్ వెహికల్స్ను అగ్రరాజ్యం ఉపయోగిస్తోంది. టోర్పిడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్లు సముద్ర జలాల్లో వేగంగా కదులుతూ హైటెక్ సోనార్ల సాయంతో పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. వీటితో పాటు MH-60S వంటి హెలికాప్టర్లను కూడా అమెరికా హార్మోజ్ వద్ద మోహరించింది. ఇవి గగనతలం నుంచే సముద్రాన్ని స్కాన్ చేస్తాయి. వీటిలోని ఎయిర్ బ్రోన్ లేజర్ మైండ్ డిటెక్షన్ సిస్టమ్ సముద్ర ఉపరితలంపై తేలే కొంచెం లోతులో ఉండే మైన్లను వేగంగా గుర్తిస్తుంది. సీ మైన్స్ కనబడిన వెంటనే హెలికాప్టర్ లేదా డ్రోన్ సాయంతో వాటిని నౌకాదళం నిర్వీర్యం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిర్ బ్రోన్ మైండ్ న్యూట్రలైజేషన్ సిస్టమ్ను అమెరికా ఉపయోగిస్తుంది. ఈ సిస్టమ్ వల్ల హెలికాప్టర్లు, డ్రోన్ల నుంచి చిన్నపాటి రోబోటిక్ పరికరాన్ని పంపిస్తారు. అది నేరుగా మైన్ మీదకి వెళ్ళి పేల్చేస్తుంది. ఇక అమెరికా డెస్ట్రాయర్లు కేవలం మైన్లను తొలగించడం మాత్రమే కాక సముద్ర ఉపరితలంపై ఎదురయ్యే ముప్పులను పసిగట్టి క్షిపణులతో ఛేదించగలవు. ఏదైనా ఇరాన్ ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వల్ల సూదిని సముద్రంలో పడేసి, గుండు సూదిని పడేసి వెతుకుతున్న వ్యవహారంగా మారింది. సాధ్యం కాదు, కాబోదు. ఇవాళ నిన్న మొన్న తయారు చేసినవి కావు అవి. ఎప్పుడో వేల కొద్ది ఉన్నాయట సీ మైన్స్. ఏం వీళ్ళు ముందుకు వెళ్ళినా
పేలిపోతాయి. అంత ముందు జాగ్రత్తగా ఉన్న ఇరాన్ను వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. పిల్లి అనుకున్నది పులిగా తయారైంది. ఇక దీనికి తగ్గట్టు పాకిస్తాన్ నుండి నమ్మిరు. వాడు మనం ఏం చేసిండు, చర్చలు సర్వనాశనం అయిపోయినాయి. మధ్యవర్తి ఉన్నాడు, ఒప్పించాలి. అటువంటి తెలివికలోడై ఉండాలి. ఓ బ్రోకర్ను పట్టుకొని చర్చలు అంటే ఏం లేదు, అట్టర్లీ ఫ్లాప్. ఇరాన్ అయితే కంప్లీట్ పాకిస్తాన్ నమ్ముతలేదు, గల్ఫ్ దేశాలు సౌదీ గిట్ట నమ్ముతలేదు, ఇజ్రాయిల్ నమ్ముతలేదు, అమెరికా ముందుకు వెళ్దామంటే భయపడుతున్నది హార్మోజ్లో ఏమేమి ఉన్నాయో అని. అంతగా ముప్పు తిప్పలు పెడుతుంది ఇరాన్. ఏమంటారు, హార్మోజ్ జలసంధిలో వీళ్ళు మెయిన్స్ను ఉన్నటువంటి బాంబులను అమెరికా పేల్చి అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుందా, లేకపోతే తోక ముడిచి వెళ్ళిపోవన్నా? ఏమంటారు ప్రేక్షకులారా? ఈ ఒక్క కొటేషన్ చాలు మనకు. సముద్రంలో గుండు సూది కోసం వెతుకులాట. ఈ కొటేషన్ గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.